సో మచ్ మ్యామ్. సో వ్యాలంటైన్స్ డే అనగానే ఎప్పుడు మనం సినిమాల్లోని లేకపోతే చరిత్రలో ఉన్న వాళ్ళని ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటూ ఉంటారు. రోమియో జూలియట్ చూడండి, తన భార్య లేకపోతే షాజహాన్, ముంతాజ్ వాళ్ళు చూడండి తన భార్య కోసం ఇది కట్టాడు, తాజ్‌మహల్ కట్టాడు, అది కట్టాడు, ఇది కట్టాడని వాళ్ళనే ఎగ్జాంపుల్‌గా తీసుకుంటాం కానీ, మన దేవదేవుల్లోనే ఉంటారు చాలామంది. వాళ్ళని అంటే అది మనకి ఫోటోల వరకే గానీ, నిజమైన ప్రేమ అంటే వీళ్ళది అని చెప్పి మనకి వెంటనే మైండ్‌లోకి రాదు. ఇగో రోమియో జూలియట్‌లా ఉండాలి, లేకపోతే ఒక ఫ్లవర్ ఇవ్వాలి, నా కోసం ఏదైనా కట్టాలి, ఏదైనా చెయ్యాలి. అంటే ప్రేమ అంటే ఇంతవరకే అని ఒక లిమిట్‌గా చూస్తూ ఉంటారు. మీ విషయానికొస్తే స్పిరిచ్యువల్‌గా అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి? ఈ వాలెంటైన్స్ డేకి మనం ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? వాలెంటైన్స్ డే కనే కాదు, నిజ జీవితంలో కూడా భార్యాభర్తల మధ్య కావచ్చు, ఇప్పుడు ప్రేమలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరిని ఆదర్శంగా తీసుకుంటే బావుంటుందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ ఇట్ అంటే వ్యాలంటైన్ డే, లవ్ ఇవన్నీ ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్తా. ఒకటి ఏంటంటే లవ్‌కి, లైకింగ్‌కి 2 డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే. లవ్ అంటే ఏంటంటే వాళ్ళ తప్పులన్నిటిని యాక్సెప్ట్ చేసేసే మెంటాలిటీలో ఉంటాం లవ్ చేసినన్ని రోజులు. వాళ్ళు ఏం చేసినా యాక్సెప్టెడే, పర్వాలేదు పర్వాలేదు. మనకు ఆ సెన్స్ పోతుందనమాట. వాళ్ళు మిస్టేక్ చేసేది కూడా మనము యాక్సెప్ట్ చేసేసేలా ఉంటుంది. ఎప్పుడైతే ఆ స్టేజ్లో నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తామో అది లైకింగ్ అయిపోతుంది. అంటే ఆ లైకింగ్ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే వాళ్ళు చేసే తప్పులు నాకు ఇది నచ్చట్లేదు అని చెప్పే స్టేజ్కి వెళ్తాం. ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే చాలామంది లవ్ మ్యారేజెసే చేసుకుంటున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లోకి వెళ్ళిపోతున్నారు. అది అక్కడ లవ్ ఎక్కడుంది మరి కదా. మీరు మీ చాయిస్ ఆఫ్ అమ్మాయిని చేసుకున్నా కానీ మీరు మళ్ళీ ఇంకొక అమ్మాయి కోసమో ఇంకొక అబ్బాయి కోసమో మీరు పరిగెడుతున్నారు అంటే దట్ వాజ్ నాట్ ట్రూ లవ్. సో అరేంజ్డ్ మ్యారేజెస్లో అంటే చెయ్యమని కాదు, బట్ అరేంజ్డ్ మ్యారేజ్లో చాయిస్ లేదు వాళ్ళకి. అమ్మ నాన్న చూపించిన పిల్లనో చేసేసుకుంటారు. సో అట్లాంటి కేసు ఒకప్పుడు ఉండేవన్నమాట. హస్బెండ్ వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకోవడం ఇవన్నీ. కానీ ఈ మధ్యకాలంలో లవ్ మ్యారేజెస్లో కూడా ఇట్లాంటివి అవుతూ ఉన్నాయి. కాబట్టి అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ నాకు ఇంకా ఎందుకు అట్లా చేస్తున్నారు అన్నది. ఓకే. అండ్ లవ్ ఈజ్ బేసికలీ ఏంటంటే మనకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో ఎవ్రీ రిలేషన్షిప్, ఇట్స్ నాట్ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ కాదు. మనకున్న ప్రతి ఒక్క రోల్ ఏదైతే ప్లే చేస్తామో, ఆడపిల్లలైతే ఒక అమ్మలాగా, ఒక వైఫ్, డాటర్ ఇన్ లా, డాటర్, ఇవన్నీ మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తోటే వస్తాం ప్రతి ఒక్కరం. ఇవన్నీ మనం ఫుల్ఫిల్ చేస్తేనే మనము వాళ్ళ మీద అవతల మనిషి మీద ప్రేమను చూపించినట్టు అవుతుంది. సేమ్ థింగ్ అబ్బాయిలు కూడా యాజ్ ఎ హస్బెండ్, యాజ్ ఎ సన్, మీ పేరెంట్స్ పట్ల మీరు ఏదేదైతే లవ్ అండ్ అఫెక్షన్, మీ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ప్యూర్ లవ్. ఈ రోమియో జూలియట్ తాజ్మహల్ కట్టిన వాళ్ళకి ఆల్రెడీ హీ హ్యాడ్ 13 వైఫ్స్ ఐ థింక్. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేయము. మాకు అవన్నీ వద్దు, జస్ట్ వాడు కట్టాడు అంతే వైఫ్ కోసం. ఓకే, ఏదో కట్టాడంటే కట్టాడు. సో అవన్నీ మాకు అవసరం లేదు. సో ఇప్పుడు మా చుట్టూరు ఉన్న హస్బెండ్ కానివ్వండి, వైఫ్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, మన పట్ల వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఎంత 100%. ఎవ్రీ రిలేషన్లో సాక్రిఫైస్ ఉంటుంది, కాంప్రమైజ్ ఉంటుంది, కమిట్మెంట్ ఉంటుంది. అవునా? ఈ 3 ఎవరైతే కొన్ని కాంప్రమైజెస్ అవ్వాల్సి వస్తుంది అనమాట. అంటే ఒకరికి నచ్చలేదు అంటే మనకి నచ్చినా మనం దాన్ని ఒక్కొక్కసారి కాంప్రమైజ్ చేసేస్తూ ఉంటాం. లేదు నేను ఇదే చేస్తానంటే దట్స్ ఇంకొక అవతల మనిషి కోసం మీరు ఏం చేయడానికి రెడీగా లేరు అక్కడ. కాబట్టి కొన్ని కాంప్రమైజెస్ అవసరం లైఫ్లో. అండ్ ట్రూ లవ్ ఈజ్ లైక్ నువ్వు అన్నట్టుగా స్టోరీస్ ఉన్నాయి, రాధాకృష్ణ స్టోరీస్ ఉన్నాయి. నాకు మై ఫేవరెట్ లవ్ స్టోరీస్ పార్వతి అండ్ శివ. ఓకే, రాధాకృష్ణుడు, ఐఎమ్ వెరీ డివోటీ ఆఫ్ కృష్ణుడు, మీరు చూసే ఉంటారు మా ఇంట్లో అంతా. కాకపోతే వెన్ ఇట్ కమ్స్ టు శివపార్వతుల స్టోరీ అంటే భలే ఉంటుంది కదా. ఆ అమ్మాయి ఎన్ని చేశారు ఆయనని పొందడానికి, తపస్సు చేసింది, ఆ తపస్సు తర్వాత శివుణ్ణి పొందింది. దాని తర్వాత హస్బెండ్ ఇన్సల్ట్ చేశారని ఆమె చనిపోయింది కూడా కదా. ఆమె నిప్పుల్లోకి దూకేసి ఆమె ఆహుతి చేసేసుకుంది. నా భర్తకి మర్యాద లేని చోట నేను కూడా ఉండను అని. కాబట్టి మ్యారేజ్ అయిన ప్రతి అమ్మాయి అక్కడి నుంచి తీసుకోవాల్సింది ఏంటంటే హస్బెండ్కి ఎక్కడైతే రెస్పెక్ట్ లేదో అట్లాంటి ప్లేస్లో తను కూడా ఉండకూడదు. అది మన కల్చర్. కానీ ఇప్పుడు అట్లా లేదు. హస్బెండ్ని ఎవరు ఇన్సల్ట్ చేసినా మనం వాళ్ళతో పక్కన వాళ్ళతో ఫ్రెండ్లీగానే ఉంటాం. మన హస్బెండ్ మనం ఇంకో 2-3 యాడ్ చేస్తాం కూడా, ఇంకా యాడ్ చేస్తాం, అవును ఇట్లానే చేశాడే అదే ఇది అని. కాబట్టి మీ హస్బెండ్కి ఎక్కడైతే రెస్పెక్ట్ లేదో అక్కడ మనము ఉండడానికి
దిస్ ఇస్ గివెన్ యాక్చువల్లీ. కానీ ఈ మధ్య కాలంలో అది ఫాలో అవ్వట్లేదు. సేమ్ థింగ్, వైఫ్కి మర్యాద లేని ప్లేస్లో హస్బెండ్ కూడా అక్కడ ఒక ఫుల్ స్టాప్ పెట్టేయాల్సిందే. సో ఏంటంటే ఇట్లా ఇవన్నీ మనం తీసుకెళ్తూ ఇప్పుడు ఇక్కడ మన శివపార్వతుల కథలో పురాణాల్లో చూస్తే అవన్నీ ఒక ఇన్స్పిరేషన్ కదా. తర్వాత సతీదేవి ఆహుతి అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశారు, ఆమె బాడీని తీసుకొని వెళ్ళి పిచ్చి పిచ్చిగా అయిపోయాడు ఆయన. మొత్తం శివతాండవం చేసి మొత్తం ఈ అష్టాదశ శక్తిపీఠాలు ఏర్పడడానికి ఇవన్నిటికీ ఆయనే కారణం కదా. తర్వాత లైఫ్లో ఆమె మళ్ళీ పార్వతీదేవిగా ఉమాదేవిగా జన్మించింది. అప్పుడు కూడా ఆయనను పొందింది మళ్ళా కదా. ఆమె ప్రతి ఒక్క అవతారంలో ఒక లవ్, ఒక అఫెక్షన్ ఇవన్నీ ఉన్నాయి. అక్కడ ఎంతమంది వైఫ్స్ ఉన్నారు ఇవన్నీ క్వశ్చన్ కాదు అక్కడ. కాకపోతే అక్కడ పురాణాల్లో చూస్తే అందరు అంటారు పురాణాలని మనం ఏమి ముందుకు తీసుకెళ్ళకూడదు, ప్రతి ఒక్కరికి ఇద్దరు అవన్నీ మనం ఎగ్జాంపుల్గా తీసుకోకూడదు, ప్రతి ఒక్కరికి ఇద్దరు, ఎందుకంటే వాళ్ళంతా కారణ జన్ములు, మళ్ళీ రీబర్త్లు అవుతూ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది కాదు. ద బెస్ట్ స్టోరీ ఏంటంటే మనం శివపార్వతుల పురాణంలో నుంచి మనం తీసుకోవాల్సిన బెస్ట్ టేక్ అవే ఏంటంటే భర్తని ఎంతగా ఇష్టపడాలి, భర్త కోసం ఏదైనా చేయగలగాలి. అట్ ద సేమ్ టైం శివుడు కూడా అంతే చేశాడు. ఆమె కోసం మొత్తం మార్చేసుకున్నాడు ఆయన ఓకే. ఆయన రూపురేఖల్ని దగ్గర నుంచి మొదలుపెట్టి, అండ్ అక్కడ ఈక్వాలిటీ చూడు, అర్ధనారీశ్వరుడు అంటే ఆమెకి ఆయనతోటి ఈక్వల్గా పూజలు అవన్నీ ఇచ్చేలాగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో శివుడిని సపరేట్గా అంటే మామూలుగా పూజల విషయం వచ్చేటప్పటికి శివపార్వతులు ఇద్దరిని పూజించమని చెప్తారు. ఓకే, అందుకే అర్ధనారీశ్వరుడు. సో దాని వెనకాల కూడా మంచి స్టోరీస్ అవన్నీ ఉన్నాయి. ప్రాబబ్లీ తర్వాత డిస్కషన్స్లో మాట్లాడదాం.